ఐక్యరాజ్య సమితిలో భారత్ని శాశ్వత సభ్య దేశంగా చేర్చుకోవాలని ప్రస్తుతం ఉన్న 5 శాశ్వత సభ్య దేశాల్లో 4 ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఒక్క చైనా అడ్డుపడతా వస్తూ వచ్చింది. వాస్తవంగా దాని విస్తరణ విషయం ఐక్యరాజ్య సమితి కూడా ఎప్పటికప్పుడు పట్టించుకోకుండా ఆగిపోతుంది. ఇవాళ కనుక ట్రంప్ ఆదేశిస్తే ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి చేస్తుంది. వాస్తవంగా ఐక్యరాజ్య సమితి ట్రంప్ ఆదేశాలకు లొంగకూడదు. అది అంతర్జాతీయ సంస్థ 193 దేశాల సభ్యత్వం ఉంది. కానీ ట్రంప్ కొడుతున్న దెబ్బలు ఐక్యరాజ్య సమితిని విలవెల్లాడిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మీద ఇప్పుడు ఆంక్షలు విధించాడు. మొన్ననే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి పర్యావరణ విభాగం మీద ఆంక్షలు విధించాడు. ఇకపైన ఫండింగ్ ఇవ్వబోమని ప్రకటించాడు. అట్లాగే ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థతో తెగతెంపులు చేసుకున్నాడు. ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలు వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాయి. వాటి డబ్బుల్లో సగానికి పైగా అమెరికానే స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ వాటి మీద చర్యలు తీసుకునే నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి తాపడించింది.